హలో నమస్తే సలాం వాలేకుమ్ మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం క్యారెట్ హల్వా. క్యారెట్ అనగానే మనకి మార్కెట్లో ఎన్నో రకాల క్యారెట్ దొరుకుతాయి. మనం లాల్ గాజర్ అంటాం, అంటే కొంచెం ఎర్రగా ఉంటుంది క్యారెట్. అలాగే ఆరెంజ్గా ఉండే క్యారెట్ మనం గ్రేట్ చేస్తే చక్కగా ఇలా ఉంటుంది. అయితే ఈ రెండు క్యారెట్లు కలిపి చేస్తున్నాను. మరి ఈ రెండు క్యారెట్లు కలిపి చేయడంలో ఏంటి గొప్పతనం అనుకున్నారా? ఏం లేదండి, దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, దీంట్లో నుంచి నీరు బయటకు వస్తుంది. ఇది కలర్ బాగుంటుంది. కానీ ఒక్కటి, క్యారెట్ హల్వా మనం ఇంట్లో చేసుకునేటప్పుడు దాన్ని మంచిగా కడిగేసి క్యారెట్స్ని పొట్టు తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పొట్టులో చాలా పౌష్టిక విలువలు ఉంటాయి. అవన్నీ పడేయడం కంటే గ్రేట్ చేసేసుకొని మనం క్యారెట్ హల్వా చేసుకుందాం. మనం ముందుగా కొంచెం నెయ్యి తీసుకొని దీంట్లో మనం జీడిపప్పు, అలాగే తర్బూజా గింజలు ఇవన్నీ వేయించి పక్కన పెట్టేసుకుందాం. అయితే గాజర్కా హల్వా అంటే ఏదో నీళ్ళల్లో ఉడకబెట్టేసి చేసుకోవడం కాదు, మంచిగా క్యారెట్ని కొంచెం వేయించితే మంచి సువాసన వస్తుంది. సో రైజిన్స్ కూడా వేసాను. వేసేసి మనం కొంచెం లైట్గా కలర్ వచ్చేదాకా వీటిని వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, మరీ ఎక్కువ అక్కర్లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. వీటిని మనం తీసేసి ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం. ఎందుకంటే జీడిపప్పు అయినా తర్బూజా గింజలైనా కొంచెం నెయ్యిలో వేగితే అప్పుడే దాంట్లో మంచి టేస్ట్ వస్తుంది. సో మరి తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మిగతా నెయ్యి అంతా ఇందులో వేసేసుకుంటాను. వేసి ఇప్పుడు క్యారెట్ని మనం చక్కగా దీంట్లో వేయించుకోవాలి. బాగా వేడెక్కిన తర్వాత దీంట్లో క్యారెట్ వేసుకుందాం. ఆరెంజ్ క్యారెట్, ఇది రెడ్ క్యారెట్. మీకు తెలుసో తెలీదో క్యారెట్లో ఎన్నో రంగులు ఉంటాయి. మీకు తెలుసా, నల్ల రంగుతో కూడా క్యారెట్ ఉంటుంది, అంటే డార్క్ వైలెట్లో ఉండే క్యారెట్ కూడా మనకి మన హైదరాబాద్లో కూడా మార్కెట్లో దొరుకుతుంది. సో మీకు ఏవైనా కానీ చేసుకోవచ్చు. అన్నిట్లో పౌష్టిక విలువలు కొంచెం సమానంగానే ఉంటాయి కాబట్టి ఏ నష్టం లేదు. చూడండి, ఇది ఆరెంజ్, ఇది కొంచెం ఎర్రటి గాజరు, ఈ రెండు కలిపేసుకొని 10 నిమిషాల పాటు చక్కగా దీన్ని వేయించుకుందాం. ఇలా వేయించుకుంటేనే మనకి గాజర్ హల్వా మంచి టేస్ట్ వస్తుంది. చాలామంది ఏం చేసేస్తారంటే ప్రెషర్ కుక్కర్లో గ్రేట్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో స్టీమ్ చేసి కూడా చేసుకుంటారు. అంటే నెయ్యి తక్కువ వేసి అట్లా ఇట్లా తినాలనుకుంటే బాగానే ఉంటుంది. కానీ మీకు నిజమైన రుచి, మంచి సువాసన రావాలంటే కొంచెమంతా ఈ గ్రేట్ చేసిన క్యారెట్ని మనం కొంచెం వేయించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఇలా వేయించుకునేటప్పుడు దీంట్లో ఉన్న నీరు కూడా కొంచెం బయటకు వస్తుంది. కొంచెం అంత క్యారమలైజేషన్, అంటే ఈ క్యారెట్లో కొంచెం అంత పంచదార ఉంటుంది. ఆ పంచదార ఈ వేగుతున్నప్పుడు కొంచెం మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది. అది వచ్చిన తర్వాతే మనం పాలు, పంచదార పోసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇలా కొద్దిసేపు వేయించుతూ ఉంటాను. నెయ్యిలో ఇలా వేయించడం వల్ల ఏంటి అంటే, ఈ క్యారెట్లో ఆ ఎల్లో కలర్ ఉంటుంది, అది క్యారోటీన్ అనమాట. అది చక్కగా ఈ నెయ్యిలో డిజాల్వ్ అవుతుంది. అంటే కొన్ని కలర్స్ ఉంటాయి. ఇప్పుడు పసుపు ఉంది, అది వాటర్లో డిజాల్వ్ అవుతుంది. కానీ ఈ కలర్ క్యారెట్ ఏదైతే ఉందో ఇది నీళ్ళల్లో డిజాల్వ్ కాదు, మనం నూనెలో డిజాల్వ్ అవుతుంది అన్నమాట. అయితే ఇలా చేసుకున్నప్పుడు ఈ రంగులన్నీ కలిసిపోయి మనకి ఒకటే రంగు మంచిగా వస్తుంది. అది కూడా ఒక మంచి బెనిఫిట్ ఇలా నెయ్యిలో వేయించుకోవడం వల్ల. క్యారెట్లో ఉన్న ఒక మంచి గొప్పతనం ఏంటంటే, మనం ఫ్రెష్ క్యారెట్ బరువు తగ్గాలనుకోండి, ఆకలి వేసినప్పుడు అవి ఇవి ఎతకడం కంటే ఒక లేత క్యారెట్ తీసుకొని కొరికేసామంటే కొంచెం ఆకలిని కూడా సబ్సైడ్ చేస్తుంది. అందులో ఎక్కువగా క్యాలరీస్ కూడా ఉండవు. కాబట్టి మరి క్యారెట్ ఎప్పుడూ ఇంట్లో పెట్టుకోండి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చాక్లెట్లు అవన్నీ ఇచ్చే బదులు ఒక క్యారెట్ ముక్క ఇచ్చారనుకోండి, హ్యాపీగా ఉంటుంది. సో మరి ఇప్పుడు చూడండి, మన క్యారెట్ వేగి కొంచెం అంత మెరుపు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో పాలు పోసుకుందాం. ఈ పాలు వేసినప్పుడు పాలు కొన్నిసార్లు విరిగే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడు, ఒకవేళ మనం క్యారెట్ ముందు రోజు కనుక గ్రేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత రోజు క్యారెట్ని మనం ఇలా కుక్ చేసుకుంటే పాలు విరిగిపోతాయి. అయినా మొత్తానికి చాలాసార్లు ఏంటంటే ఆ విరిగినట్టే ఇష్టపడతారు. కానీ పాలు విరగకుండా క్యారెట్ హల్వా చేసుకుంటే దాని లుక్, దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ దానా రాకుండా
ఒక మంచి టెక్స్చర్ వస్తుంది పాలు విరగకుండా చేసుకుంటే. సో మీరు ఎప్పుడైనా కానీ క్యారెట్ హల్వా చేసుకోవాలంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా గ్రేట్ చేసి చేసుకోండి. మరి ఇప్పుడు ఈ పాలల్లో ఈ క్యారెట్ని ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత ఇందులో మనం పంచదార వేసుకుందాం. క్యారెట్ని మంచిగా రోస్ట్ చేసాం కాబట్టి మళ్ళీ పాలు పోయగానే ఆ మాయిశ్చర్ అంతా పీల్చేసుకుంది. ఇలా పీల్చుకున్న తర్వాత ఇప్పుడు పంచదార మరీ ఎక్కువ కాకుండా తగినంత వేసుకుందాం. పంచదార వేసుకున్న తర్వాత ఇదంతా కొంచెం సేపు కుక్ అయిన తర్వాత ఇందులో మనం కోయా వేసుకుందాం. అయితే మేము అమెరికాలో ఉన్నప్పుడు నా రెస్టారెంట్లో కోయా ఎక్కువగా దొరకనప్పుడు మిల్క్ పౌడర్తో కూడా మేము వేసి చేసేవాళ్ళం. టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ మనకి కోవా వేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ పంచదార వేసేసి మనం దీన్ని కొంచెం సేపు కుక్ చేసుకుందాం. గాజర్ హల్వా, క్యారెట్ హల్వా మనం ఎప్పుడైనా చేసేటప్పుడు మనం పెద్ద మూకుళ్ళు దాంట్లో చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఏంటి క్యారెట్ హల్వాలో ముఖ్యంగా ఏంటంటే దీంట్లో ఉన్న తేమ బయటికి వెళ్ళిపోవాలి. అందుకే మనము లిడ్ ఏం పెట్టక్కర్లేదు, ఎందుకంటే ఇలా చక్కగా వేయించేసుకున్నాం. చాలామంది ఏం చేస్తారంటే కొంచెం స్టీమ్ చేయడం కోసం క్యారెట్ వేసేసి పంచదార కూడా వేసేసి మూత పెడితే దాంట్లోంచి నీళ్ళంతా బయటకు వస్తుంది. దాన్ని కుక్ చేసుకుంటూ బోల్ టైం పడుతుంది, అందులో కూడా ఇంత టేస్ట్ రాదు. కాబట్టి మనం ఇలా మంచిగా గ్రేట్ చేసుకొని కొంచెం నేతిలో వేయించుకుంటేనే దాని టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇంకా ఇందులో తేమ బాగా ఉంది కదా, ఇది కూడా కొంచెం తగ్గేంత వరకు మనం కుక్ చేసుకుందాం. మన క్యారెట్ హల్వా చక్కగా మంచిగా కుక్ అయిపోయింది. క్యారెట్ కూడా కొంచెం మ్యాషీ అయింది. అయితే కోవా లేని వాళ్ళు కొంచెం ఎక్కువగా పాలు అంటే ముందుగా చక్కగా కుక్ చేసేసుకొని కొంచెం చిక్కబడ్డ తర్వాత వేసుకుంటే కోయా లేకపోయినా పర్లేదు. కానీ మనకి కోయా దొరికినప్పుడు కొంచెం తొందరగా అయిపోతుంది. లేదనుకోండి పాలు చిక్కబెట్టి చాలా టైం పడుతుంది. కోవా కనుక ఉంటే మనం కోవాని మంచిగా గ్రేట్ చేసేసి ఇందులో వేసేసుకుందాం. కోవా కూడా చీజ్ లాగా చక్కగా ఇందులో మెల్ట్ అయిపోతుంది. చాలామంది ఏం చేస్తారంటే పైన అంటే హోటళ్ళల్లో అక్కడెక్కడ వెళ్ళినప్పుడు కోవాని పైన జల్లేస్తారు, ఎక్కువగా కలపరు. ఎందుకంటే చూసే వాళ్ళకి కంటికి ఆ కోవా అంతా కనబడాలని. కానీ నాకు మాత్రం ఇందులో కలిసిపోయినప్పుడే దాని రుచి మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ క్యారెట్ హల్వా కొంచెం సేపు మనం ఇలా కుక్ చేసుకొని ఇందులో కాడమం పౌడర్ అంటే యాలకుల పొడి ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం అంత యాలకుల పొడి వేసుకొని అలాగే మన దగ్గర మంచిగా వేయించుకున్న జీడిపప్పు ఇవి అన్నీ కూడా ఇందులో వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం మీరు చూస్తే ఏంటి ఇంకా సెట్ అవ్వలేదు, ఇంకా చిక్కబడలేదు అనుకుంటారు, కానీ ఇది చల్లారితే దానంతట అదే చిక్కబడిపోతుంది. సో స్టవ్ కట్టేసి దీన్ని కొంచెం చల్లారిన తర్వాత మనం వడ్డించుకుందాం. చూసారు కదా, కొంచెం చల్లారిపోతే క్యారెట్ హల్వా కొంచెం చిక్కబడుతుంది. మరీ చల్లగా ఏం కాలేదు, కానీ ఇలా చూడండి ఎంతో బాగుంది. మంచిగా ఫుల్గా రిచ్గా నాకు నచ్చినట్టు నా క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. సో మరి టేస్ట్ చేసేద్దామా? మరి చూడండి చక్కగా రిచ్గా చేసుకున్న క్యారెట్ హల్వా సూపర్గా ఉంటుంది. ఒక అద్భుతమైన స్వీటు. దేశ విదేశాల్లో కూడా మన ఎటువంటి రెస్టారెంట్స్కి వెళ్ళినా కానీ తప్పకుండా వాళ్ళ దగ్గర క్యారెట్ హల్వా ఉంటుంది. క్యారెట్ హల్వా లేని రెస్టారెంట్స్ చాలా తక్కువగా. ముఖ్యంగా నార్త్ ఇండియాలో అయితే క్యారెట్ హల్వా చాలా ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. క్యారెట్ హల్వా తయారు చేయ విధానం: ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేడి చేసి జీడిపప్పు, తర్బూజా గింజలు, ఎండు ద్రాక్ష వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి వేసి 2 రకాల తురిమిన క్యారెట్ వేసి కొద్దిసేపు నెయ్యిలో వేయించుకోవాలి. ఇప్పుడు పాలు పోసి 2 నిమిషాల పాటు కుక్ చేసి తగినంత పంచదార వేసి మరొక 2 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత కోవా, యాలకుల పొడి, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు భలే బ్రేక్ఫాస్ట్లో మంచి బ్రేక్ఫాస్ట్, అది కూడా పూరి. పరాటాలు ఎలా చేసుకుంటామో అలాగే పూరీలు కూడా మనం పరాటాల్లాగా లోపల స్టఫింగ్ చేసుకొని రకరకాల కూరగాయలతో చేసుకోవచ్చు, అలాగే రకరకాల పప్పులతో కూడా చేసుకోవచ్చు. మరి ఈరోజు నేను చూపించే సింపుల్ అయిన పూరి స్టఫ్డ్ విత్ దాల్, అంటే దాల్ పూరి. మన పప్పుని పూరి పిండిలో స్టఫ్ చేసి చేయబోతున్నాను. సో మరి మీరు ఎప్పుడైనా చేశారా? చేయకపోతే చూసి చేసేయండి, చాలా సింపుల్. మనం శనగపప్పు అనగానే బొబ్బట్లు గుర్తొస్తాయి. మరి శనగపప్పుని బొబ్బట్లే కాకుండా
పరాటాలు కూడా చేసుకోవచ్చండి. మీకు క్యాబేజ్ శనగపప్పు పరాటా కూడా నేను చూపిస్తాను, అది కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ శనగపప్పుతో ఈరోజు మరి పూరి. సో ఈ శనగపప్పుని మీరు కావాలంటే నానబెట్టి ఉడికించుకోండి, లేదంటే డైరెక్ట్గా కుక్కర్లో వేసి మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకుంటే బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇలా చక్కగా మెత్తగా ఉడికిచ్చేసుకున్నాను. మరి ఇందులో ఇప్పుడు కొంచెం మరీ ఎక్కువగా మసాలాలు వేయట్లేదు, నేను చాలా సింపుల్గా చేస్తున్నాను. హోల్ గరం మసాలా పౌడరు, మన గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే కాస్త పసుపు, అలాగే కారము, ధనియాల పొడి అవన్నీ ఏమి వాడట్లేదు. కొంచెం పచ్చిమిర్చి పేస్ట్, మీకు తగినంత పచ్చిమిర్చి పేస్ట్. సో మరి ఒకవేళ మన పప్పు చాలా మెత్తగా ఉందనుకోండి, మీరు చేయితోనే మ్యాష్ చేసుకోవచ్చు. కానీ చూడండి, పప్పుని మొత్తం వడగట్టేసి డ్రైగా తీసుకున్నాను. సో ఇది నేను కాస్త గ్రైండర్లో వేసుకొని ఒక్కసారి తిప్పేసుకుంటాను, అప్పుడు కొంచెం ముద్దలాగా అవుతుంది. సో మీరు కూడా కావాలంటే చేయితోని మ్యాష్ చేసుకోండి, లేదంటే గ్రైండర్లో వేసుకొని, లేదంటే దంచుకున్నా బాగుంటుంది. సో మరి మీ ఇష్టం. నేనైతే కాస్త గ్రైండర్లో వేసుకుంటాను. శనగపప్పుని చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను. మీరు కావాలంటే చేయితో మ్యాష్ చేసుకోండి, అలాగే మీ టేస్ట్కి తగినట్టుగా మీరు మసాలాలు కూడా వేసుకోవచ్చు. మరి ఇందులో నేను సాల్ట్ వేయలేదు, సో మీరు గ్రైండ్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకోవచ్చు. సో తగినంత సాల్ట్, ఇది ఒక్కసారి మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. మరి ఈ పూరీ పిండి కావాలి కదా, మరి పూరీ పిండి ఎలా తడుపుకోవాలి మీ అందరికీ తెలుసు. మరి ఈ పూరీకి మాత్రాన కొంచెం సాఫ్ట్గా ఉండాలి. సో అందుకని కొంచెం అంత గోధుమ పిండి, మీరు గోధుమ పిండితో అయినా చేసుకోండి, లేదంటే బొబ్బట్లు అయితే మనము మైదా పిండి అలాగే గోధుమ పిండి రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు కదా. సో మీకు ఎలా కావాలంటే మీరు కూడా అలా చేసుకోవచ్చు. కానీ ఈరోజు నేను గోధుమ పిండితో పిండి తడుపుతున్నాను. మరి ఇందులో కాస్త ఆయిల్ ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని కొంచెం సాఫ్ట్గా తడుపుకుందాము. మరీ బొబ్బట్లకు సాఫ్ట్గా తడుపుకుంటామే అంత సాఫ్ట్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా తడుపుకొని మనం ఈ పూరీలలో శనగపప్పుని స్టఫ్ చేసుకుందాం. సో చూడండి, గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా. ఈ పిండిని మనం ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ చేసుకుందాము. రెస్ట్ చేసిన తర్వాత మరి మనం చిన్న చిన్న పూరీలుగా చేసుకుని లోపల స్టఫ్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాం. మరి ఇక్కడ మన పూరీ పిండి చూడండి చక్కగా సాఫ్ట్గా ఉంది. అలాగే మన శనగపప్పుని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా వేసేసి కలిపేసుకున్నాను. ఇది ఒక బౌల్లో తీసేసి ఫస్ట్ మనం వీటిని చిన్న ముద్దలుగా, మరి పూరీలు కదా చిట్టిగా ఉండాలి కదా. సో మరి చిన్న స్టఫింగ్ కోసం చిన్న రౌండ్స్ చేసుకుందాము. ఒక 4-5 రౌండ్లు చేసి రెడీ పెట్టుకుంటే మరి చేయటానికి ఈజీగా అయిపోతుంది. శనగపప్పువి ముద్దలుగా చేసేసుకున్నాను. అలాగే మరి చపాతీ పిండిని కూడా ఇప్పుడు శనగపప్పు ఎంత ఉందో అదే సైజులో తీసుకోండి, లేదంటే కొంచెం తక్కువగా తీసుకున్నా పర్వాలేదు. సో ఇక్కడ చూడండి, ఈక్వల్ సైజ్ తీసుకుంటే చేయగలుగుతారు అంటే మీరు తీసుకోండి, లేదంటే పిండి ముద్ద కాస్త ఎక్కువగా తీసుకోండి. సో అప్పుడు మీరు పిండి ముద్ద కాస్త ఎక్కువగా తీసుకున్నారనుకోండి, మనకి రోల్ చేసినప్పుడు బయటికి రాకుండా ఉంటుంది. మీకు ఎలా చేయాలనిపిస్తే, ఎలా ఈజీగా ఉంది అనుకుంటే మీరు అలా చేసుకోండి. సో నేను ఈక్వల్ అమౌంట్గా తీసుకొని చేస్తున్నాను. సో మరి ఇది మన పరాటాలు ఎలా మనం లోపల స్టఫ్ చేసుకుంటామో, సైడ్స్ కాస్త సన్నగా ఉండాలి, మధ్యలో గుంట లావుగా ఉండాలి. అప్పుడు ఈ మిశ్రమం ఇందులో పెట్టేసి మనం ఇవి సీల్ చేసుకోవటమే. నాకు తెలుసండి మీ అందరు చాలా ఎక్స్పర్ట్స్ అని తెలుసు, ఎందుకంటే మనం బొబ్బట్లు చేస్తుంటాము. మరి నేను పరాటాలు చూపించాను, ఆ పరాటాలన్నీ కూడా మీరు ట్రై చేశారని నాకు తెలుసు. సో ఇప్పటి వరకు మీరందరూ మంచి ఎక్స్పర్ట్లు అయిపోయారు. సో ఇవి కూడా మీకు చాలా ఈజీగా చేసేయగలుగుతారు. సో మరి చేసేసేయండి. ముద్ద రెడీ అయిపోయింది. మరి ఇప్పుడు దీన్ని మనం చిన్నగా పూరీలాగా చేసుకుందాం. మరీ పల్చగా కూడా మీరు ఒత్తుకోకూడదు, కొంచెం మందంగా ఒత్తుకుంటే అప్పుడు ఈ లోపల ఉన్న స్టఫింగ్ బయట రాకుండా ఉంటుంది. చూడండి చక్కగా లోపల స్టఫ్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మీరు ఈ స్టఫ్ చేసుకున్న పూరీని
మనం బొబ్బట్లు ఎలా నూనె వేసి నెయ్యి వేసి ఒత్తుకుంటామో మీరు అలా అయినా ఒత్తుకోవచ్చు, లేదంటే కాస్త పొడిపిండి వేసుకొని ఒత్తుకున్నా పర్వాలేదు. సో ఆప్షన్ మీకు ఎలా కావాలి అంటే అలా మీరు చేసుకోండి. సో ఇక్కడ నేను ఒకటి ఆయిల్ వేసి ఒత్తుకున్నాను, అలాగే ఒకటి చూడండి పొడిపిండి వేసి ఒత్తుకున్నాను. పొడిపిండి వేసామనుకోండి చాలా మటుకు మనం నూనె పాడవుతుంది అని అనుకుంటారు కాబట్టి సో మీరు పొడిపిండి వద్దనుకుంటే ఇలా పొడిపిండి లేకుండా నూనెతో ఒత్తుకోండి. సో నేను ఒకటి నూనెతో మీకు కాస్త ఆయిల్ పోసుకొని మరి ఒక పేపర్ కవర్ కాస్త చేయితోని ఇలా పిండి సాఫ్ట్గా ఉంది కాబట్టి చూడండి ఇలా చేయితో కూడా ఈజీగా ఒత్తేసుకోగలుగుతున్నాం. మరీ ఎక్కువగా సన్నగా చేసుకోకుండా కొంచెం లావుగా చేసేసుకొని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసుకున్నాం. మరీ లావుగా లేకుండా అన్ని చోట్ల సన్నగా చేసేసాను. చూడండి పర్ఫెక్ట్, చూసారు కదా. సో మరి మీరు కూడా ఇలాంటిది పర్ఫెక్ట్గా చేసేసేయండి. సో మరి ఇక్కడ ఆయిల్ కూడా వేడెక్కిపోయింది, నేను రెడీ పెట్టేసుకుంటాను. నేను ఎప్పుడైనా అన్నీ ఇక్కడ రెడీ ఉన్నాయంటే ఆయిల్ ఒక 5 నిమిషాల ముందు పెట్టేసుకొని ఇవి ఫాస్ట్గా చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుంటాను. సో కొంచెం నాకు మార్నింగ్ ఫాస్ట్గా అయిపోతుంది, పిండి రెడీగా ఉంటుంది. స్టఫింగ్ కూడా నేను ముందు రోజు ఏం చేసుకోవాలి అని ఆలోచించి పెట్టుకుంటాను. నూనె వేడెక్కింది, మరి ఇది కాస్త పొంగుతుంది. చూడండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసేసుకోండి. ఇక్కడ ఒక కలర్ వచ్చేసింది, ఇంకొకటి కూడా వేసేసుకొని మరి ఇది తీసేసుకుందాం. ఒక పేపర్ టవల్లో వేసేసుకుందాం. సో ఇది కూడా చక్కగా పొంగింది చూడండి. చక్కగా పూరీలు ఎంత చక్కటి కలర్లో రెడీ అయిపోయాయి. ఒకవేళ మీకు పొంగిందనుకోండి పర్వాలేదు, కాస్త ఒక చిన్న హోల్గా వస్తుంది, ఏం పర్వాలేదు. మరీ ఎక్కువగా ఆయిల్ ఏం పీల్చట్లేదు. చూడండి ఇక్కడ చిన్న హోల్ పడింది, అయినా ఏమాత్రం ఆయిల్ పీల్చలేదు. సో మరి మన పర్ఫెక్ట్ పూరీలు ఇక్కడ రెడీ అయిపోయాయి. మరి మార్నింగ్ మీకు అమ్మ మళ్ళీ కర్రీ చేయాల్సిన అవసరమే లేదు, దీనికి ఇలాగే డైరెక్ట్గా పిల్లలకైతే డైరెక్ట్గా ఇలాగే ఇవ్వచ్చు. మీ ఇంట్లో వాళ్ళకనుకోండి కాస్త పచ్చడైనా కొంచెం పెరుగైనా లేదంటే గ్రీన్ చట్నీ అయినా ఏ చట్నీ వేసి ఇచ్చినా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మన దాల్ పూరీ రెడీ. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, కొంచెం క్రిస్పీగా ఉంటాయి, కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, అలాగే లోపల చక్కగా శనగపప్పుని ఉడకపెట్టి వాడుకున్నాం కాబట్టి అది కూడా కుక్ అయిపోయి ఉంటుంది. సో మరి ఈ చక్కటి స్టఫ్డ్ పూరి కొంచెం పచ్చడితో తిన్నాం అనుకోండి సూపర్గా ఉంటుంది. నేనైతే ఇలాగే తినేస్తాను, నాకు ఏమీ అవసరం లేదు. చూడండి సాఫ్ట్గా మధ్యలో పప్పు మంచిగా కొంచెం ఎక్కువగా కారం వేసుకున్నాను. సూపర్ అండి, సూపర్, అన్నీ సూపర్గానే ఉంటాయి. మరి భలే బ్రేక్ఫాస్ట్ అంటే మజాకా. సో మరి తప్పకుండా ఈ సింపుల్ అయిన బ్రేక్ఫాస్ట్ చేయండి, మీ వాళ్ళందరికీ పెట్టి ఎంజాయ్ చేయండి. సో మరి మళ్ళీ కలుద్దాం భలే బ్రేక్ఫాస్ట్లో మరొక మంచి బ్రేక్ఫాస్ట్తో. దాల్ పూరి తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్లో ఉడికించిన శనగపప్పు, గరం మసాలా పొడి, చిటికెడు పసుపు, పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి వీటన్నిటిని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. తగినంత ఉప్పు వేసి మరొకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్లో కొద్దిగా గోధుమ పిండి, చిటికెడు ఉప్పు, కొద్దిగా నూనె వేసి ఒకసారి కలిపి అవసరమైనన్ని నీళ్లు పోసుకొని సాఫ్ట్ గా తడిపి పెట్టుకోవాలి. ఇప్పుడు శనగపప్పు మిశ్రమంని చిన్న ఉండలుగా చేసుకోవాలి. అలాగే పిండిని కూడా చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఒక్కొక్క పిండి ముద్దలో శనగపప్పు ఉండని పెట్టి చివర్లను సీల్ చేసుకొని గుండ్రంగా చేసుకొని చపాతీ కర్రతో కానీ చెయ్యితో కానీ పూరీల్లాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న పూరీలను వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకొని పేపర్ టవల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. వీటిని చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రతి ఇంట్లో అద్భుతమైన వంటలు ఉంటాయి, మరి అవి మాతో పంచుకుంటేనే కదా అందరూ ఎంజాయ్ చేయగలుగుతారు. మీ ఫేవరెట్ రెసిపీస్ మాకు రాసి పంపించి XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోగలరు. మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032.
ఈరోజు XXX రెసిపీ కాంటెస్ట్ గెలుచుకున్న విజేత ఈరోజు వంటలు అయితే చూస్తారు. రేపు సెలవు, మీ ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లో ఉంటారు. మరి మీ ఈ వారం అంతా నేర్చుకున్నవి మీరు మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, వాళ్ళందరి చేత వారేవా అనిపించుకోండి. కానీ సోమవారం పూట మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.